కోవా బ్రెడ్ మీద విద్వేషం ఇప్పుడు ఈ మేడారం జాతరలో బయటపడ్డది. కానీ ఇది ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. గత కొద్ది రోజుల నుంచి ఈ కోవా బ్రెడ్ మీద ఒక రకమైన ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో ఓ వర్గం ఈ ప్రచారాన్ని కావాలని ముందుకు తీసుకెళ్తుంది. ఈ కోవాల ఏదో మందు కలుపుతుర్రని, ఆ కోవా బ్రెడ్ తినడం వల్ల ఒక వర్గంలో ఉన్న పురుషులంతా నపుంసకులు అయిపోతారని, దాంతో ఆ కోవాలో మందు కలిపిన వర్గం వాళ్ళు విపరీతంగా తమ జనాభాను పెంచుకొని ఈ దేశాన్ని ఏలడానికి ట్రై చేస్తున్నారని ఇట్లా రకరకాల రూమర్లు వ్యాప్తి చేస్తున్నారు. గతంలో ఇలాంటివి చదివినప్పుడు నవ్వుకొని వదిలేస్తోంది. ఇట్లాంటి పనికిమాలిన ప్రచారాలే జనం మెదళ్లలోకి ఎంత దారుణంగా పోతాయి అనేది ఈ మేడారం జాతర ఇన్సిడెంట్ చూసిన తర్వాత తెలిసింది. ఒక్కసారి ఈ సీన్ చూడండి. ఫుడ్ ఇన్ఫెక్షన్ అవుతుంది. దాని బాధ్యత ఎవడు? ఎంత మంది వచ్చారు మీ వాళ్ళు? ఎక్కడెక్కడ ఉన్నారు? దేవుడి ముందు దొరికిపోయారు. చెట్టు కట్టేస్తాం నిన్ను మాత్రం. ఇప్పుడు ఒక్కడిని చేసి చుట్టూ ఒక గుంపు భయపెట్టి బెదిరించి ఆ వ్యక్తి కళ్ళల్లో ఆందోళన, ఆ వ్యాపారం మీదే ఆ కుటుంబం ఆధారపడి బతుకుద్ది, ఆ వ్యాపారం ఎక్కడ పోద్దు అని ఆ వ్యక్తి భయం. అట్లాంటి టైంలో అతన్ని చుట్టూ ఒక 20-30 మంది మూగి రౌండ్ అప్ చేసి నోటి దగ్గర మైకి పెట్టి ఏదో మర్డర్ చేసిండో మానభంగం చేసిండో అన్నట్టు ఎట్లా క్వశ్చన్ చేస్తున్నారు చూడండి. నిజంగా మర్డర్లు మానభంగం చేసే వాళ్ళని ఇట్లా పట్టుకొని నిలదీసే ధైర్యం ఈ ఇద్దరు యాంకర్లలో ఎవరికన్నా ఉందా? ఆ చుట్టూ నిలబడ్డ జనాలకు ఉందా? పొట్టకూటి కోసం 10 రూపాయల బ్రెడ్ అమ్ముకునే అతను వణికిపోతూ భయంతో చూస్తూ చెమటలు బట్టి కన్నీళ్ళు ఆపుకుంటూ ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. నిజంగా ఆ వ్యక్తిని చూస్తే మనిషి అనే ఎవరికైనా జాలి కలుగుతుంది. అంతెందుకు నిన్నటికి నిన్న ఆ వ్యక్తి అతని ఫాదరు ఇద్దరు కలిసి మళ్ళీ మీడియా ముందుకు వచ్చి, మేము ఆ కోవా బండ్లో ఎట్లాంటి కల్తీ కలపలేదు, కల్తీ కలిపినామని తెలిస్తే ఎట్లాంటి చర్యలకైనా సిద్ధం, 10-15 వేల రూపాయల సరుకు మా జీవనాధారం అదే, అట్లాంటి సరుకును ఆగం చేసిపోయిర్రు అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ యాంకర్లు ఇద్దరు ఏం అడుగుతున్నారంటే ఆ వ్యక్తిని ఈ బ్రెడ్ మీద ఎక్స్పైరీ డేట్ ఉందా అని అడుగుతున్నారు. అసలు మన దేశంలో ఉత్పత్తి అవుతున్న ప్రతి వస్తువు మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? మన వీధి చివర ఏ అమ్మమ్మో నాయనమ్మో చిన్న కొట్టు పెట్టుకొని ఆ గారెలు సకినాలు అవి చేసి అమ్ముకుంటుంటది. అట్ల మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? అరే మన దేశంలో ఎంత జీరో బిజినెస్ జరుగుతుంది, ఎంత సరుకు లూజ్గా అమ్ముతున్నారు, వాటన్నిటి మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? అసలు అడిగే ధైర్యం ఉందా, దమ్ముందా ఈ యాంకర్లు ఇద్దరిలో ఎవరికైనా? అందరూ ఆ ఎక్స్పైరీ డేట్ ని చూసే ఆ ఐటమ్స్ అన్ని కొనుక్కొని తింటుర్రా? అరే మనం పొద్దున్న లేస్తే ఇంటి ముందుకు ఈ బండ్ల మీద చిన్న చిన్న లూనాల మీద అటో బ్యాగ్ ఇటో బ్యాగ్ వేసుకొని చాలా మంది ఈ బ్రెడ్ అట్లాగే ఈ బిస్కెట్స్, ఉస్మానియా బిస్కెట్స్ ఇట్లాంటివి తయారు చేసి ప్యాకెట్లలో పెట్టి ఇల్లులు తిరిగి అమ్ముకుంటుంటారు. వాటి మీద ఏం ఎక్స్పైరీ డేట్ ఉంటుంది? వాటన్నిటి మీద మనం దాడి చేస్తే ఎంతమంది ఉపాధి దెబ్బతింటది? అది అసలు మనం ఆలోచిస్తున్నామా? మధ్యతరగతి పేద కుటుంబాలు అందరు వెళ్ళి పెద్ద పెద్ద మాల్స్లో సూపర్ మార్కెట్లలో ఏం కొనుక్కోరు. ఇట్లా రోడ్ల మీదకి వచ్చి సంచుల్లో బండ్ల మీద తోపుడు బండ్ల మీద చాలా మంది కొనుక్కుంటారు. అసలు ఈ యాంకర్ల బాధ ఆ కోవా బన్ ఎక్స్పైర్ అయిందనో లేదంటే ప్రజలు ఇబ్బంది పడతారనో కాదు. ఆ బన్ అమ్ముతున్న వ్యక్తి పేరు వలి అట. అది వాళ్ళ బాధ, అసలు బాధ. అంటే మనం ఎంత విద్వేషం నింపుకున్నాం చూడండి మెదళ్లలో. ఆ వర్గం వాడు అసలు ఏం అమ్మొద్దు, వాడు ఏమి చేయొద్దు, ఎట్లా బతకాలి మరాడు? వాడికి వచ్చిన పని అదే. ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ అనే పదం ముందు పెట్టి ఆ వ్యక్తి మీద దాడికి దిగిర్రు వీళ్ళిద్దరు. హైదరాబాద్లో పెద్ద పెద్ద రెస్టారెంట్లు, హోటళ్లు, పేరున్న రెస్టారెంట్లు, వాటి పేర్లు చెప్తే చాంతాడంత అవుతుంది. ఫుడ్ సేఫ్టీ అధికారుల ఇన్స్పెక్షన్లలో విపరీతమైన గలీజ్ బయటపడుతుంది. అసలు అది మనం కళ్ళతోటి చూస్తే అది అసలు తినే పదార్థమే కాదనుకుంటాం. ఈగలు, దోమలు, బొద్దింకలు, బల్లులు మొత్తం వాటి మీద ముసిరి 3-4 రోజుల కింద వండి ఫ్రిడ్జ్లలో పెట్టి తీసి వేడి చేసి బయట అమ్ముతుంటారు. అయినా కూడా మనం పోయి వేలకు వేలు ఆ రెస్టారెంట్లలో బిల్లులు కట్టి లొట్టలు వేసుకుంటా దీన్ని బయటకు వచ్చి అబ్బా సూపర్ ఉంది అంటాం. హైదరాబాద్లో ఎంత పెద్ద రెస్టారెంట్లకైనా పోయి తినడానికి జనం భయపడే రోజులు వచ్చినాయి. నిజంగా ఈ వ్యక్తిని టార్గెట్ చేసిన ఈ ఇద్దరు యాంకర్లకి పోయి ఆ రెస్టారెంట్ల ఓనర్లను నిలదీసే దమ్ముందా? అసలు వాళ్ళ దగ్గరికి పోయే అంత అవకాశం అన్న వస్తుందా వీళ్ళకి? అసలు అక్కడ దాకా ఎందుకు? మన గల్లీల దుకాణాలు ఉంటాయి కదా, అందులో ఎక్స్పైరీ డేట్ అయినవి కూడా ఒక్కొక్కసారి మన చేతికి వస్తుంది. ఏం చేస్తాం? కామ్గా తీసుకుపోయి అడిగి ఇచ్చి అన్న ఇది ఎక్స్పైరీ అయింది అని చెప్తే వాడు ఇంకోటి రిటర్న్ ఇస్తాడు. అంతే తప్ప వీధులకు లాగి గల్లబట్టి గుంజి ఇట్లా మొత్తం అందరినీ పిలిచి పంచాయతీ పెట్టేంత ధైర్యం ఉందా? పెట్టి తెల్లారి నుంచి ఆ గల్లీలో తిరగలుగుతామా? సరే ఓకే, ఆ చేసే దమ్ము ఉందనుకుందాం. ఇప్పుడు ఈ మేడారం జాతరలో ఈ కోవా బన్ అమ్మే వ్యక్తిని బజార్లకు గుంజిర్రు. మరి మేడారం జాతరలో మొత్తం అమ్మే వస్తువులన్నిటి మీద ఎక్స్పైరీ డేట్ ఉందా? 1.5 కోటి భక్తులు పాల్గొన్న ఆ జాతరలో ప్రతి షాపు తిరిగి ఎక్స్పైరీ డేట్ చెక్ చేసే దమ్ముందా? ఎందుకు ఆ వ్యక్తిని మీరు టార్గెట్ చేసిర్రు? కారణం అతని వర్గం. ఒకడు అడుగుతాడు, లీటర్ పాలు 80 రూపాయలు అవుతున్నాయి, లీటర్ పాలతో కోవా చేస్తే 100 గ్రాములు వస్తుంది, మరి నువ్వు 10 రూపాయలకి బన్ ఎట్లా అమ్ముతున్నావు అని అంటాడు. అరే 100 గ్రాముల కోవాలో ఒక 100 గ్రాములు 200 గ్రాములు షుగర్ కలిపితే అది 300 గ్రాములు అవుతుంది. దాంతో 1000 బన్నులు చేస్తాడు. జస్ట్ ఇంత పూస్తాడు ఆ బన్నులో. ఆ చిన్న తీపి కోసమే జనాలు దాన్ని కొనుక్కొని తింటారు. అది వాళ్ళ నాలుకకు ఒక రుచి, ఈ వ్యాపారికి అదొక ఉపాధి. చిన్నప్పుడు మనం బస్టాండ్ల దగ్గర, స్కూళ్ళ దగ్గర బోండాలు తిన్నాం, బజ్జీలు తిన్నాం, దగ్గరలో ఉన్న బేకరీకి వెళ్ళి దిల్పాసన్లు ఇట్లా రకరకాలవి తింటాం. వాటి మీద ఎప్పుడు మనం ఎక్స్పైరీ డేట్లు చూడలే. ఈవెన్ ఆ విషయం కూడా మనకు తెలియదు. అప్పట్లో ఎవ్వరూ ఎక్స్పైరీ డేట్లు చూడలే. ఉన్నది ఒకటే ఆకలి. ఆకలికి ఏదో ఒకటి తినేటోళ్ళం. ఎందుకంటే అప్పట్లో ఇట్లా విద్వేషాలు రెచ్చగొట్టి సొమ్ము చేసుకునే సోషల్ మీడియా లేదు. ఇంత చిన్న విషయాన్ని
రచ్చ చేసి దేశాన్ని భావోద్వేగాల పరంగా రెండుగా చీల్చేందుకు ప్రయత్నం చేసిర్రు ఈ ఇద్దరు యాంకర్లు. నిజంగా వీళ్ళకి ఏమాత్రం మనస్సాక్షి ఉన్నా బహిరంగంగా అతనికి క్షమాపణ చెప్పి ఆ రోజు అతను నష్టపోయిన సరుక్కి నష్టపరిహారం ఇవ్వాలి. అసలు ఈ పాలకోవ చుట్టూ జరుగుతున్న రచ్చ ఒక ఆహార వివాదం కానే కాదు, పూర్తిగా మన సమాజం నుంచి ఒక వర్గాన్ని ఎట్లా వేరు చేయాలి అని ఆలోచించే కొద్దిమంది మానసిక దౌర్భాగ్యమైన దృక్పథం ఇది. ఇక్కడ ప్రశ్న బండ్లో ఏముంది, దానివల్ల జనానికి ఎట్లాంటి నష్టం కలుగుతుంది అనేది కాదు ఆ ఇద్దరు యాంకర్ల ఉద్దేశం. దాన్ని అమ్ముతున్నోడు ఎవడు అన్నదే ప్రధానంగా వాళ్ళ సమస్య. వాడు కాకుండా ఇంకెవడైనా ఎక్స్పైర్ అయిన బన్ను అమ్మితే వీళ్ళకి ఏం సమస్య లేదు. ఇప్పుడు అక్కడ అతను అమ్మే బన్ను మీద అనుమానం కంటే ఆ వ్యక్తి మీద అపనమ్మకమే ఎక్కువైంది. అంటే పలానా వర్గం వాళ్ళు మొత్తం గలీజ్ చేసి అమ్ముతారు, ఈ రెచ్చగొట్టే విధానమే అక్కడ ప్రతిఫలిస్తుంది. ఇది మొత్తం వ్యవహారంలో సంతోషించదగిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే ఫస్ట్ 2-3 రోజులు ఈ యాంకర్లు ఇద్దరు చేసిన విద్వేషం వ్యాపించింది. కానీ ఒక 3-4 రోజుల తర్వాత ఆ వ్యక్తికి సోషల్ మీడియాలో విపరీతమైన సపోర్ట్ దొరుకుతుంది. ఆ యాంకర్లు ఇద్దరిని సమాజం కడిగి బారేస్తుంది. ఏదో ఒక రోజు ఈ సమస్యకు మూల కారణమైన వాళ్ళకు కూడా ఇట్లాంటి పరిస్థితే రాక తప్పదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ది 4th Estate ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.